గాయ్స్, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? చాలా రోజులైంది కదా. ఈ మధ్య కొంచెం గ్యాప్ వస్తుంది, అడ్జస్ట్ చేసుకోండి. అండ్ ఇప్పుడు నేను చెప్పబోయే ఈ వీడియోలో 2 మూవీస్ గురించి అయితే రివ్యూ చెప్తాను. ఒకటి పతి పత్ని ఔర్ వోదో అండ్ ఇంకోటి వచ్చేసి సూర్యాది వీరభద్రుడు, ఆల్సో నోన్ యాజ్ కరొప్ప. తమిళ్లో అలా అయిందనమాట పేరు. ఈ మూవీస్ నేను ఎప్పుడో చూశాను, బట్ వీడియో ఎడిట్ చేయడానికి కొంచెం లేట్ అయింది. జస్ట్ అడ్జస్ట్ అండ్ అపాలజీస్ ఫర్ ద డిలే. కమింగ్ టు పతి పత్ని ఔర్ వోదో. అండ్ ఈ మూవీలో స్టారింగ్ వచ్చేసి ఆయుష్మాన్ ఖురానా, వామిక, రకుల్ప్రీత్ సింగ్ అండ్ సారా అలీ ఖాన్. సో కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, అందరూ బాగా చేశారు. అండ్ ఇందులో సటిల్ కామెడీ ఉంటుంది. అండ్ ఇది ఫ్యామిలీతో నిర్మోహమాటంగా చూడొచ్చు. స్క్రీన్ ప్లే బాగుంటుంది, డ్యూరేషన్ కూడా తక్కువ ఉంటుంది. బీజిఎం, పాటలు ఎంగేజింగ్ అయినా పెట్టారు. అంటే మనకు తెలుగులో ఆవిడ మా ఆవిడ, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియరాలు, ఆ టైప్ ఆఫ్ జర్నీ అనమాట. కాకపోతే ఇందులో హీరో వచ్చేసి పోలీస్ ఆఫీసర్, దట్ టు ఫారెస్ట్ పోలీస్ ఆఫీసర్. సో ఆయనకంటూ ఒక చిన్న క్యారెక్టర్ డెవలప్మెంట్, ఆయన పేరు అండ్ దాని తాలూకు సీక్వెన్సెస్, అక్కడక్కడ కామెడీ. ఇందులో ముగ్గురు క్యారెక్టర్స్ని ఎలా ఒక పాయింట్ దగ్గర ఎలా జాయిన్ చేస్తాడు అండ్ దాని తాలూకు వచ్చిన కాంప్లికేషన్స్ ఎలా డీల్ చేస్తాడు, దాంతో ఫన్ ఎలా జనరేట్ అవుతున్నది మెయిన్ స్టోరీ. సో నేను జనరల్గా మూవీస్ థియేటర్ చూడడానికి ప్రిఫరెన్స్ ఏం పెట్టుకుంటా, ఎంగేజింగ్గా ఉండాలి, ఫన్ ఉండాలి అని చెప్పి అనుకుంటాను. సో దానికి నేను లాంగ్వేజ్ బ్యారియర్స్ ఏం పెట్టుకోకుండా ఏ లాంగ్వేజ్లో చూస్తాను. అండ్ ఈ మూవీ నేను చూడడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే ఆయుష్మాన్ ఖురానా. I don't know, but I like Ayushmann Khurrana because he's multi-talented and I like his subtle performances in every movie. And ఇందులో ఈ అత్త క్యారెక్టర్ చేసిన ఉంది, ఈమె వచ్చిన ప్రతిసారి అలా లోడలో వాగుతూనే ఉంటుంది. అండ్ ద ఫన్ జనరేట్స్ ఆటోమేటికలీ. కమింగ్ టు వాట్ నెక్స్ట్, ఎడిటింగ్ కూడా పర్ఫెక్ట్గా చేశారు. అంటే ఒక సీక్వెన్స్ని మనం మిస్అండర్స్టాండ్ చేసుకుంటే ఎలా ఉంటుంది, క్రిస్టల్ క్లియర్గా చూస్తే ఎలా ఉంటుంది అంటే డిఫరెన్స్లో మనకు ఒక వ్యక్తి పైన ఇంప్రెషన్ ఎలా మారుతుంది అని చెప్పడానికి దీంట్లో 1 to 2 ఇన్సిడెంట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈ పోలీస్ క్యారెక్టర్ అయిన పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. బేసికల్లీ ఆయనకు విగ్ ఉంటుంది అనమాట. సో కోపం వచ్చినప్పుడు ఫ్రస్ట్రేషన్ తాలూకు సీక్వెన్సెస్ ఆయన కానిస్టేబుల్ ద్వారా బయటపడుతుంది. డైలాగ్ డెలివరీ అన్నీ బాగున్నాయి అనుకోండి. ఒక భర్త పైన భార్యకి డౌట్ ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, వేరే అమ్మాయితో ఉన్నప్పుడు ఎలా డీల్ చేస్తారు, అతను తప్పించుకోవడానికి భర్త ఏ విధంగా భార్యకి అబద్ధాలు చెప్తాడు అని కొన్ని సీన్స్ అయితే ఉన్నాయి. నిజంగా మీరు అలా నవ్వుకుంటారు డెఫినెట్గా మూవీకి అయితే. అండ్ ఇందులో కొన్ని సీన్స్ ద్వారా మిస్అండర్స్టాండింగ్ అయితే డెఫినెట్గా ఉంటుంది. దానివల్లనే అపార్థాలు అండ్ డివోర్స్ వరకు వెళ్తుంది అన్నమాట. బట్ కమింగ్ టు క్లైమాక్స్ అంతా సెట్ అయిపోతుంది. అండ్ క్లైమాక్స్ కూడా మంచిగా ఫినిష్ చేశారు. ఇందులో కొన్ని రెఫరెన్సెస్ ఉన్నాయి. అంటే ఇందులో నీలోఫర్ అని చెప్పి ఒకటి ఉంటుంది, అండ్ ప్లస్ నయనతార అని చెప్పి ఉంటుంది. అది మేబీ మన సౌత్ ఇండియన్స్ కోసం పెట్టారేమో రెఫరెన్స్, దానికైతే చాలా రిలేట్ అవుతారు. అండ్ ఇందులో మినిస్టర్ రోల్ చేసిన ఆయన కూడా మంచిగానే పర్ఫామ్ చేశాడు. హీఈస్ ద ఫాదర్ క్యారెక్టర్ ఆఫ్ ద లవర్ ఆఫ్ సారా అలీ ఖాన్. అండ్ ఇందులో సారా అలీ ఖాన్ కోసం ఆయుష్మాన్ ఖురానా హెల్ప్ చేశాడు బికాస్ షీఈస్ ద ఫ్రెండ్ ఆఫ్ ఆయుష్మాన్ ఖురానా. అండ్ ఇలా చాలానే ఉన్నాయి అనుకుని చెప్పి అన్ని మొత్తం చెప్పలేను, చెప్పొచ్చు, ఆల్మోస్ట్ చెప్పేసాను అనుకోండి, సారీ. బట్ ఈ మూవీ వచ్చి చాలా రోజుంది కాబట్టి మేబీ మీరు చూసుండొచ్చు. ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్ అయితే చెప్పండి. అండ్ నాకు ఎలా అనిపించిందో మీరు ఆల్రెడీ వింటున్నారు. బేసిక్గా మనం ఏ మూవీ చూసిన ఎక్స్పీరియన్స్ అనేది బాగుండాలి. సో మీకు నచ్చిన థియేటర్లో మంచి సౌండ్ అనేది చూసుకోండి, ప్లస్ మంచిగా స్క్రీన్ రేట్ చూసుకోండి. సో నేను ఈ మూవీ చూసినైతే ఏఎంబీలో, అండ్ ఏఎంబీలో నేను చూసిన ఫస్ట్ మూవీ అయితే ఇదే. వినడానికి మీకు ఆశ్చర్యంగా ఉండొచ్చు, బట్ కుదరలేదు, మరి నాకు వీలు కాలేదో తెలియదు. కానీ ఏఎంబీలో అది శిరసిటీ మాల్లో ఉన్న ఏఎంబీలో నేను చూసిన ఫస్ట్ మూవీ అయితే ఇదే. డెఫినెట్గా ఇంకా వచ్చే మూవీస్లో ఖచ్చితంగా ఏఎంబీకి అయితే వెళ్తాను, ఎందుకంటే ఐ లైక్ ద ఎక్స్పీరియన్స్ అండ్ డాల్బీ అట్మోస్ సౌండ్ అయితే చాలా బాగుండే. సో ఐ రికమెండ్ యూ టు వాచ్ దట్ మూవీ వేర్ ఎవర్ యూ గో, బట్ మేక్ ష్యూర్ సౌండ్ బాగుండాలి అండ్ స్క్రీన్ బాగుండాలి. దట్ ఈస్ ఇట్ ఫర్ పతి పత్ని ఔర్ వోదో. అండ్ లెట్స్ జంప్ ఇంటు ద నెక్స్ట్ మూవీ, దట్ ఈస్ కరొప్ప. తెలుగులో దీన్ని వీరభద్రుడు అనే పేరుతో రిలీజ్ చేశారు. అండ్ ఈ మూవీ స్టారింగ్ విత్ సూర్య, త్రిష అండ్ ఆర్జే బాలాజీ, హూ ఇస్ ద డైరెక్టర్ ఆఫ్ ద మూవీ యాజ్ వెల్. అండ్ కమింగ్ టు ఈ మూవీ స్టార్టింగ్ వచ్చేసి చాలా సింపుల్గా స్టార్ట్ అవుతుంది. కాకపోతే ఇందులో స్టార్టింగ్లో కొన్ని తమిళ్ డైలాగ్స్ అయితే ఉన్నాయి. అవి తమిళ్ అర్థం కాని వాళ్ళకైతే కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది, అదొకటి కొంచెం చూసుకోవాల్సింది. రెస్ట్ ఆఫ్ దట్ మూవీ స్క్రీన్ ప్లే, ఎడిటింగ్, కట్స్, బీజిఎం అన్నీ అయితే బాగున్నాయి. అండ్ చాలా రోజుల తర్వాత సూర్యకు ఒక మంచి సాలిడ్ హిట్ పట్టేందుకు ఎక్కడో తెలియని ఒక చిన్న పాజిటివ్ ఫీలింగ్ అండ్ సాటిస్ఫాక్షన్ యాజ్ వెల్. అండ్ ఇందులో వీరభద్రుడు అనే దేవుడి పైన కాన్సెప్ట్ అయితే ఉంటుంది. సో ఇది బేసికల్గా చెప్పాలంటే లాయర్ వర్సెస్ గాడ్ అని చెప్పొచ్చు, లేదా గాడ్ వర్సెస్ హ్యూమన్ బీయింగ్స్ హూ ఆర్ లాయర్స్ అని కూడా చెప్పొచ్చు. ఇందులో ఒకరికి అన్యాయం జరుగుతుంది, బేసికల్లీ నేను ఈ ప్లాట్ చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే మీరు కూడా మూవీ చూడాలి. ఐ నో ఈ మూవీ వచ్చి చాలా ఉంది, బట్ ఈవెన్ దో ఐ డోంట్ వాంట్ టు రివీల్ బికాస్ స్పాయిలర్స్ ఆర్ ఆల్వేస్ నాట్ రికమెండబుల్. బట్ నాకు ఎలా అనిపించిందో చెప్తా. సో బేసికల్లీ ఇందులో మనకు సూర్య హీ డిడ్ ప్లే ఎ రోల్ ఆఫ్ వీరభద్రుడు.
గాడ్ క్యారెక్టర్ ప్లే చేశారు. అండ్ కమింగ్ టు మ్యూజిక్, ఇట్ ఈస్ గివెన్ బై సాయి భయంకర్, హూ ఈస్ నోన్ ఫర్ హిజ్ మ్యూజిక్ ఫర్ డూడ్. డూడ్ ఓఎస్ నుంచి బయటకు రావడానికి చాలా రోజులు పట్టింది. అండ్ హీ కేమ్ విత్ అనదర్ బ్యాంగర్. అండ్ ఇందులో సూర్య తాలూకు ఎక్స్ప్రెషన్స్, మేనరిజమ్స్ అన్ని పర్ఫెక్ట్గా వర్కౌట్ అయ్యాయి. అండ్ ఇందులో పాత మూవీస్ తాలూకు రెఫరెన్సెస్ కూడా ఆయన మేనరిజమ్స్ని మళ్ళీ ఆయన్ని రీక్రియేట్ చేసి ఫ్యాన్స్కి అయితే ఒక కైండ్ ఆఫ్ రిలీజ్ లాంటి ఫీలింగ్ ఇచ్చారు. అంటే ఆయన కొత్తగా రిలీజ్ చేసిన మూవీలో ఆయన పాత మూవీ తాలూకు రెఫరెన్సెస్ని పెట్టి రిలీజ్ లాంటి ఒక చిన్న గ్లిమ్స్ లాంటి ఫీలింగ్ ఇచ్చారు. దాట్ మేడ్ ఆడియన్స్ టు ఫీల్ వెరీ స్పెషల్ అండ్ నాస్టాలజిక్ యాజ్ వెల్. సో ఇందులో కొన్ని సీక్వెన్సెస్ ఉంటాయి. అంటే ఒక లాయర్ ఉంటాడు, హీ థింక్స్ మొత్తం న్యాయం అంతా నా చేతిలో ఉందని చెప్పి ఒక ఈగోయిస్టిక్ అండ్ ఒక నెగిటివ్ మైండెడ్ లాయర్ ఉంటాడు. సో అతనికి డబ్బులు ఇచ్చి కేసులు అటు తిప్పుకుంటూ మొత్తం ఎవరికి న్యాయం జరగాలి, ఎవరికి న్యాయం జరగవద్దు, అతనికి సపోర్ట్ చేసిన వాళ్ళు, అతనికి డబ్బులు ఇచ్చిన వాళ్ళకి ఈ ట్రై టు ఫ్లిప్ ద ప్లేట్స్ అండ్ మేక్ ద జస్టిస్ టు బీ సర్వ్డ్ ఇన్ రాంగ్ వే. సో దానికోసం మనం చిన్న రిచువల్ లాంటివి చేస్తాం కదా, మొక్కు తీసుకోవడం అని చెప్పేసి. సో బయట కోర్ట్ బయటే ఒక స్టాచ్యూ ఉంటుందన్నమాట దేవుడిది. సో దాని పక్కన ఉండే ఒక వ్యక్తి చెప్తారు, ఇలా చేస్తే మీకు దేవుడు హెల్ప్ చేస్తారంటే ఆ వ్యక్తి నమ్మకం లాస్ట్ అంత చివరి ప్రయత్నం చేసి చాలా డబ్బులు ఖర్చు పెట్టి అన్యాయం జరిగింది, న్యాయం కోసం అని చెప్పి అడుగుతారు. దాట్ పెద్ద కేసు ఏం కాదు, అది ఒక లైక్ రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ అని చెప్పి చిన్న కేసే ఉంటుంది. సో దాని తాలూ కోసం అని చెప్పి చాలా ట్రై చేసి ఫైనల్గా అన్ని ఆప్షన్స్ అయిపోయాయని చెప్పేసి చివరి ప్రయత్నంగా దేవునికి కూడా సాయం అడుగుతాడు. దాట్ టు బై డూయింగ్ దట్ మిరపకాయల ముద్దాల బాడీ పైన రుద్దడం. సో స్టాచ్యూ బాడీ పైన రుద్దితే కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్పినందుకు ఆయన చివరి ప్రయత్నంగా చేస్తాడు. ఎందుకంటే ఇందులో ఒక అమ్మాయి ప్రాణానికి సంబంధించిన విషయం ఉంటుందంటే షీ హాస్ సమ్ హెల్త్ ఇష్యూ. సో దానికోసమే గోల్డ్ పోతుంది. సో తాకట్టు పెడితే వచ్చిన డబ్బులతో ఆపరేషన్ చేద్దామని అనుకుంటాడు. సో అదే గోల్డ్ పోయింది. సో ఆ గోల్డ్ ప్రాపర్టీ రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ కేసుగా వేసి తీసుకోవాలని చెప్పి అనుకుంటారు. సో ఇది మొత్తం స్టోరీ కాదు, ఎందుకంటే స్టిల్ దెర్ ఇస్ అ లాట్ మోర్ ఫర్ యూ టు వాచ్. అండ్ ఇందులో సూర్య క్యారెక్టర్ ఈజ్ వెరీ వెరీ క్రేజీలీ డిజైన్డ్ అండ్ యూనిక్లీ ప్రజెంటెడ్ అండ్ ఎగ్జిక్యూటెడ్ యాజ్ వెల్. చెప్పాలంటే ఇందులో హీరోయిక్ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి. అండ్ ఇందులో కొన్ని ఎలివేషన్స్ పడతాయి. రియల్లీ యూ ఫీల్ సో గుడ్ అబౌట్ సూర్య. నేను కూడా, ఎందుకంటే వీ ఆల్సో లైక్ సూర్య వెరీ మచ్ సిన్స్ గజనీ న్యూస్ చూసుకుంటూ వస్తున్నాం కదా. వీ నో ద వర్క్ అండ్ ద కైండ్ ఆఫ్ హార్డ్ వర్క్ హీ పుట్స్ ఇన్ ద మూవీ. సో ఎస్పెషల్లీ ఈ సీన్ అయితే చాలా బాగుంది. సో అలా కర్చీఫ్ నుంచి ఇలా చైన్గా మారుతుంది, అలా బుల్లెట్ నుంచి ఒక బ్లాక్ ఫైర్తో కూడుకున్న ఒక హార్స్ రావడం నిజంగా చాలా బాగుండే ఎక్స్పీరియన్స్. అయితే ఆ ట్రాన్స్ఫర్మేషన్స్ అయితే రియల్లీ క్రేజీగా డిజైన్ చేశారు. ఆడియన్స్ అయితే ఖచ్చితంగా సర్ప్రైజ్ ఫీల్ అవుతారు, అవాక్ అవుతారు, షాక్ అవుతారు, ఎంజాయ్ చేస్తారు, డెఫినెట్గా ఎంటర్టైన్ కూడా అవుతారు. అండ్ ఇందులో త్రిష రోల్ వచ్చేసి పెద్దగా స్కోప్ లేకపోయినా షీ డిడ్ హర్ పార్ట్ సో వెల్. అండ్ ఇందులో నేను చెప్పాను ఫాదర్ డాటర్ క్యారెక్టర్ అని చెప్పి, అది వీళ్ళిద్దరే. సో ఆ అమ్మాయి కోసం ఆయన ఇదంతా చేస్తాడు. అండ్ హీ ఈజ్ ద వన్ హూ ప్లేడ్ ద జడ్జ్ క్యారెక్టర్, హూ ఈజ్ హ్యారగెంట్ అని చెప్పొచ్చు. అండ్ ఇందులో ఇంకొక అమ్మాయికి అన్యాయం జరుగుతుంది, దానికోసం అని చెప్పి హీరో టుక్స్ దాట్ ఆపర్చునిటీ టు సర్వ్ జస్టిస్. సో ఇందులో ఈయన పర్ఫార్మెన్స్ అయితే మీకు ఏడిపిస్తుంది. సూర్య దేవుడని తెలిసిన తర్వాత త్రిష కోరుకుంటుంది. అండ్ సూర్య దేవుడని తెలిసిన వేళల్లో త్రిష ఒకరైతే ఇంకొకరు ఆర్జే బాలాజీ. అండ్ ఆర్జే బాలాజీ ఎంత మూర్ఖుడంటే ఈ మూవీలో హీ లిటరల్లీ కంపీట్స్ విత్ గాడ్. సో అంటే మేబీ దాట్ ఈస్ ద పాయింట్ విచ్ మేడ్ దిస్ మూవీ యూనిక్ అని చెప్పొచ్చు. సో కమింగ్ టు ద ఓవరాల్ పర్ఫార్మెన్స్, ఇట్ ఈస్ రియల్లీ క్రేజీ. అండ్ ఇందులో పాస్ట్ మూవీ తాలూకు రెఫరెన్సెస్ ఉన్నాయి. యూ డెఫినెట్లీ వాచ్ ఇట్ ఇన్ థియేటర్ ఇఫ్ యూ మిస్డ్ ఇట్. అండ్ దిస్ హౌ ఐ లైక్ దిస్ బోత్ మూవీస్ అండ్ ఎస్పెషల్లీ వీరభద్ర దిస్ వాస్ awesome. Thanks for watching. Please do like, share and subscribe for more content like this. See you in the next one. Bye.